ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవేర్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సదస్సులో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి దశలవారీగా మానవ శరీరంలోకి ప్రవేశించి 4 దశలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మొదటి దశలో శరీర అవయవాలపై చిన్న గడ్డలుగా ఏర్పడి కణజాలాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి వివిధ రకాలుగా చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్గా గుర్తించవచ్చని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణాలుగా ప్లాస్టిక్ వినియోగం, పొగాకు పదార్థాలు, సిగరెట్ సేవనం, మద్యం సేవించడం తదితరాలు ఉన్నాయని తెలిపారు. మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. మేము అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చాము. మేము బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ చదువుతున్నాము. ఈ కార్యక్రమము అర్బన్ పిహెచ్సి బాలాపూర్ దగ్గర నిర్వహిస్తున్నాము. క్యాన్సర్ డే ప్రోగ్రామ్ మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. క్యాన్సర్ డే ప్రోగ్రాంలో భాగంగా క్యాన్సర్ని ఎలా నివారించాలో అనేది మేము ఇప్పుడు చెప్పబోతున్నాము. మొదటగా క్యాన్సర్ని నివారించేందుకు కొన్ని స్టెప్స్ను మేము చెప్తాము. మొదటగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవడం వల్ల అనారోగ్యం కాకుండా హెల్తీగా ఉంటారు. క్రమం తప్పకుండా ఆరోగ్య చికిత్సలు చేయించుకోవాలి. అనారోగ్యం బాగాలేనప్పుడు వెంబడే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. పొగ, మద్యం వంటివి సేవించకూడదు. ఇలా సేవించడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. రోజు స్నానం చేయాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టీకాలు వేయించుకోవాలి. పిల్లలు పుట్టిన వెంబడి BCG, హెపటైటిస్, HPV వ్యాక్సిన్లు వేయించడం వల్ల ఇలాంటివి రాకుండా అరికడతాయి. మనం తీసుకునే ఆహార పద్ధతులను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ డాక్టర్ని సంప్రదిస్తూ చికిత్సను పొందుతూ మనం క్యాన్సర్ని నివారించుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ని కొంతవరకు తగ్గించవచ్చు.